హాయ్ అందరికీ. ఈరోజు మేము శ్రీశైలంలో ఉన్న అక్కమహాదేవి కేవ్స్ని చూడటానికి వెళ్తున్నామండి. సో మీరు కూడా నాతో పాటు ఈ జర్నీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేము ముందు రోజే హైదరాబాద్ నుండి అచ్చంపేటలో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. నేను, మా పెద్దమ్మ, మా తమ్ముళ్ళు మేమందరం వెళ్తున్నామండి. మార్నింగ్ 9 o'clockకి మేము అచ్చంపేట నుంచి స్టార్ట్ అయ్యాము. మా వాడు కివి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు వెళ్తున్నందుకు. ఎక్కడికి వెళ్తున్నావు కివి? శ్రీశైలం వెళ్తున్నావా? మా తమ్ముడు, మా ఇంకో తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు. మళ్ళీ చెప్పకి ఇటు చూసి, ఇగో మా తమ్ముడు ఇతను డ్రైవింగ్ చేస్తున్నాడు. శ్రీశైలం హైవే వెళ్తుండగా మన్ననూరు విలేజ్ దగ్గర శ్రీ లింగమయ్య స్వామివారి దేవాలయం ఉందండి. సో ఇక్కడ మేము దర్శించుకుందామని కార్లో నుండి దిగాము, కానీ టెంపుల్ క్లోజ్ ఉంది. బయట నుంచే దండం పెట్టుకొని టెంపుల్ని చూసుకొని ఇంకా అక్కడ నుండి వచ్చేసామండి. శ్రీశైలం హైవే పైన వెళ్తుండగా మన్ననూర్ అనే విలేజ్ దగ్గర మేము ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వస్తా అని చెప్పింది. సో తనని పికప్ చేసుకుని వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడ నాస్టా పాయింట్ దగ్గర వెయిట్ చేసాము. సో తను వచ్చేలోపు మేము ఇక్కడే నాస్టా పాయింట్ దగ్గర టీ తాగామండి. మన్ననూర్ నుండి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. వీటిని నల్లమల్ల అడవులని కూడా అంటారు. చూడొచ్చండి ఫారెస్ట్ ఎంత డెన్స్గా ఉందో. ఇంకా వింటర్ సీజన్ కదా, చాలా చాలా బాగుంది చూడటానికి. అస్సలు మా వాడు కివి మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి ఫ్రంట్ సీట్లో కూర్చొని. హాయ్ చెప్పు కివి అందరికీ. ఫైనల్లీ శ్రీశైలం దగ్గరకు అయితే వచ్చేసామండి. మేము ఇక్కడే ఉన్న హిల్ టాప్ మృగవాణి దగ్గర మేము కాసేపు కార్ని పార్క్ చేసాము. చూడొచ్చు ఇవన్నీ రిసార్ట్స్ అండి. ఎవరైనా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటే స్టేయింగ్ కూడా చేయొచ్చు అండి. ఇవి పేయబుల్. ఈ హిల్ టాప్ పైన నుండి చూస్తే కృష్ణా రివర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి మీరు కూడా ఈ వీడియోలో. మా తమ్ముడు మా ఓన్ని తీసుకొని అలా పరిగెడుతున్నాడు. ఇది శ్రీశైలం డ్యామ్కి అప్స్ట్రీమ్ సైడ్ అండి. అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి ఓన్లీ ఒక్కటే మార్గం ఉందండి. అది ఏంటంటే బోటింగ్ ద్వారా మాత్రమే వెళ్ళగలం. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇక్కడ బోట్ ఎక్కుతున్నామండి. ఇక్కడ నుండి అక్కమహాదేవి కేవ్స్కి దాదాపు 10 kilometers ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 hour జర్నీ అన్నమాట బోటింగ్లో. ఇక మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇరువైపులా కొండలు, కొండల నడుమ కృష్ణానది. కృష్ణానదికి వ్యతిరేకంగా మా బోట్ వెళ్తుందండి. అసలు ఎంత బాగా అనిపించిందో. మేము అనుకున్న దానికంటే 100 రెట్లు సంతోషాన్ని ఇచ్చింది మాకు ఈ జర్నీ. మీరు కూడా చూడొచ్చు ఎంత గ్రీనరీగా ఉందో అసలు.
చూస్తున్నారు కదా అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, దట్టు వింటర్ సీజన్. ఎంత కూల్గా ఉన్నా సరే మేము అది పట్టించుకోకుండా అసలు చాలా ఎంజాయ్ చేసేసాము. ఈ జర్నీ అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరికీ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోరని మేము ఇలా బోటింగ్లోనే తినేసాము. ఇలా బోట్లో తినడం కూడా చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఇంకా తినేసాము అలా అలా అలా. అలా 1 అవర్ బోట్ జర్నీ తర్వాత బోట్ దిగేసి ఇప్పుడు మేము అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుతున్నాము. కొద్ది దూరం వరకు స్టెప్స్ ఎక్కిన తర్వాత స్లోపీగా ఉంటుంది, మొత్తం ఏరియా ప్లెయిన్ స్లోపీగా ఉంటుంది. సో అలా ఎక్కుతూ వెళ్ళిపోయాము ఇంకా ఈజీగా. అక్క మహాదేవి కేవ్స్కి దగ్గరలో ఉన్నాం మేము ఇప్పుడు. అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాలనుకునే వారికి ఇది మాత్రం ఒక అడ్వెంచర్ అనే అనుకోవాలి. మేము కూడా దీన్ని ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాము. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంతో న్యాచురల్గా ఏర్పడ్డ ఈ కేవ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చూడడానికి. కర్ణాటకకు చెందిన అక్క మహాదేవి 12th సెంచరీలో ఇక్కడ శివుడి కోసం నగ్నంగా బట్టలు లేకుండా తన శిరోజాలనే బట్టలుగా ధరించి శివుడి కోసం తపస్సు చేసింది అని చెప్తారు. అందుకే వీటిని అక్క మహాదేవి కేవ్స్ అని పిలుస్తారంట. ఆల్మోస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఈ కేవ్స్ లోపలికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. లోపల శివుడి లింగం ఉందని అంటున్నారు. సో చూద్దాం పదండి. మేము ఈ గుహలోకి వచ్చేసాము, చూసారు కదా. అసలు ఎంత సాచురేటెడ్ ఉందంటే అంత సాచురేటెడ్గా ఉంది. అయినా సరే మేము ఇక్కడ దాకా చేరుకున్నాము. అక్కమాదేవి గుహలని అంటారు వీటిని. కేవ్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా నేరో అయిపోతుంది. ఎలా అంటే ఓన్లీ ఒక్కరు మాత్రమే దీంట్లోకి వెళ్ళగలరు. అసలు ఆక్సిజన్ అయితే అస్సలు కాలట్లేదు బాడీకి. అయినా సరే బ్రీత్ని హోల్డ్ చేసుకుని వెళ్తుంది. ఇంత లోపల న్యాచురల్గా ఏర్పడ్డ శివుడి లింగాన్ని చూసి మేము ఆశ్చర్యపోయి అక్కడ శివుడిని దర్శించుకొని అక్కడ నుండి వెంటనే వచ్చేసాము, ఇంకా బ్రీత్ని హోల్డ్ చేయలేక. కేవ్స్ లోపల గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. మీరు కూడా చూడండి అసలు ఎలా ఉందో కేవ్స్ లోపల నుండి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం ఇంకా మేము. ఫైనల్గా బయటికి వచ్చేసాం మేము. వచ్చేసాక రైట్ సైడ్లో అక్క మహాదేవి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ దర్శించుకున్నాము మళ్ళీ.
మహాదేవి కేవ్స్ నుంచి ఇంకొంచెం పైకి అలా నడుస్తూ వెళ్తుంటే మనకి ఇక్కడ శ్రీ సద్గురు గణేశ్వర లింగ స్వామి గారిది విగ్రహం అయితే ఉంది. సో దాన్ని చూడ్డానికి అని చెప్పేసి మేము ఇప్పుడు ఇలా నడుస్తూ వెళ్తున్నామండి ఇంకా పైకి. ఈ దారి కూడా కంప్లీట్ స్లోపీగా మొత్తం రాళ్ళతో ఇలా ఉంటుంది. అసలు మా ఓడుకి ఇవి అయితే ఎక్కడ అలసిపోకుండా మొత్తం ఇలా చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు నాకంటే ముందుగా. ఈ న్యాచురల్ వే అయితే చాలా బాగుంది అసలు. ఇంకా వింటర్ సీజన్ కదా, ట్రీస్, మౌంటైన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు చూస్తుంటే. అమ్మో ఆయాసం వస్తున్నా సరే ఎక్కడ ఆపకుండా నడుస్తూ వెళ్ళిపోతున్నాం మేము అలా. సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము. కదండి, మీరు కూడా నాతో పాటు చూడండి శ్రీ సద్గురు గణేశ్వర లింగ స్వామి వారి విగ్రహాన్ని మరియు దేవాలయాన్ని. ఇప్పుడు మేము పైన నుండి మళ్ళీ కిందికి వచ్చేసాము ఇక. సో ఇప్పుడు రిటర్న్ అవుదామని చెప్పేసి ఇప్పుడు మేము బ్యాక్ వెళ్తున్నామండి బోట్ కోసం అని. ఇప్పుడు మేము రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు దోమలపెంట విలేజ్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ నుంచి కృష్ణా రివర్ అయితే సేమ్ ఆక్టోపస్ వ్యూ లానే కనిపిస్తుంది, అందుకే దీన్ని ఆక్టోపస్ వ్యూ అని అన్నారు. ఇంకా ఇది వింటర్ సీజన్ వల్ల కొంచెం ఫాగీగా అలా కనిపిస్తుంది, అయినా సరే ఎంత బాగుందో ఈ వ్యూ అయితే. ఇది వజ్రాల మడుగు వాచ్ టవర్కి వెళ్తున్నామండి ఇప్పుడు మేము. వే మొత్తం మట్టి రోడ్ ఉంది, అయినా సరే వెహికల్ వెళ్ళడానికి కంఫర్టబుల్గానే ఉంది. నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ అనిత.